వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. నిజంగానే టీడీపీ నాయకులకి చాలా పెద్ద కష్టం వచ్చి పడింది. అది ఎంత పెద్ద కష్టం అంటే ఏం జరిగినా సరే అది ఖచ్చితంగా పెద్దబాబు చిన్నబాబులకు సంబంధించిన ఒక ఆలోచన విధానమనో వాళ్ళ ప్రణాళికనో లేదా వాళ్ళు చేసిన పని వల్ల ఇప్పుడు ఇది జరుగుతుందనో చెప్పాల్సిన పరిస్థితి ఉందా అనేంతగా కొన్ని ఘటనలు ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. ఆ కారణంగానే ఏమి జరిగినా సరే అది పెద్దబాబు చిన్నబాబుకి లింకు చేస్తూ మాట్లాడాల్సిన అవసరము చాలామంది టీడీపీ నాయకులకు ఏర్పడింది అనే విధంగా వైసీపీ ఎప్పటి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తుంది. దానికి అనుగుణంగానే ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఘటనలు ఏవైతే ఉన్నాయో అది నిజమేనా అని అనుకునేంత స్థాయిలో వచ్చేసింది. అంతేకాకుండా నిజంగా ఎవరైనా పొగిడినా ఏదైనా అచీవ్మెంట్ చేసినా సరే దాని గురించి ఎవరైనా టీడీపీ నాయకులు మాట్లాడితే ఇది కేవలం వాళ్ళ ప్రాపగండాలో భాగము, గోబెల్ ప్రచారంలో భాగంగా మాత్రమే దీన్ని చూడాలంటూ వైసీపీ వెంటనే రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసేస్తుంది. ఏ అచీవ్మెంట్ అయినా సరే కేవలం దాన్ని అడ్వర్టైజింగ్ ఏజెన్సీల ఒక జిమ్మిక్కుగానే చూపించే ప్రయత్నం విపక్షాలు చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అడ్డంగా దొరికిపోతున్న ఈ టీడీపీ నాయకులు వాళ్ళకున్న గొప్పతనాన్ని కూడా చిన్నతనంగా మార్చేస్తున్నారన్న దాంట్లో ఎలాంటి అనుమానము లేదు. ఇక దానికి తగ్గట్టుగానే బాకా ఊదకడానికి కొద్దిమంది ఎప్పుడూ సిద్ధంగా ఉంటారంటూ వైసీపీ ఆరోపణలు చేస్తుంది. దానికి అనుగుణంగానే మరికొన్ని మనకు కనిపిస్తూనే ఉంటాయి. మొన్నటిదాకా ఏదైతే లోకల్ మీడియాలో, అందులో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా ఛానల్స్లో వీళ్ళు ఏం మాట్లాడినా సరే దానికి చాలా మంచి ప్రచారం దొరికేది. అది నిజంగానే గొప్పతనం అని అందరూ భావించేలాగా దాని మీద డిస్కషన్లు, డిబేట్లు, విశ్లేషణలు, వివరణాత్మకమైన కథనాలు ఇవన్నీ కూడా కనిపించేవి. వీటితో చాలామంది అది నిజమా అని అనుకునేవాళ్ళు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనము జాతీయ మీడియాలో ఏం జరిగిందో మొన్నటికి మనం చూసాం. ఎప్పటికప్పుడు వైసీపీ చెప్తుంటుంది జాకీలు పెట్టి లేపడానికి కొద్దిమంది జర్నలిస్టులు ఉన్నారు, కానీ అదే జాతీయ మీడియాకి వెళ్ళేటప్పటికీ వాళ్ళందరికీ గాలిపోయింది అనే విధంగా. అందులో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దేశంలోని అతిపెద్ద సంక్షోభంగా మారిన ఇండిగో సంక్షోభాన్ని, దానికి పరిణామాలు కానివ్వండి, దానికి పరిష్కారాలు కానీ చెప్పాల్సిన బాధ్యత ఉండాల్సిన ఒక మంత్రి గురించి డిస్కస్ చేస్తే ఆ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మాత్రము దీనికోసం ఒక వార్ రూమ్ తయారైంది. ఆ వార్ రూమ్లో లోకేష్ కూర్చొని దీన్ని మొత్తాన్ని బాగుపరిచే ప్రయత్నం చేస్తున్నారనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేసి దేశవ్యాప్తంగా అందరినీ ఫూల్స్ చేసిన సిచ్యువేషన్ మనకు అనిపించింది. ఆ తర్వాత పరిణామాల్లో ఇప్పుడు జాతీయంగా కాదు అంతర్జాతీయంగా కూడా ఇది అంటే ఈ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అంటారు చూసారా, ఆ తరహాలో ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మరొకసారి లోకేష్ బాబుని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరిగిందని అనుమానం వచ్చేలాగా ఒక కథనం వెలువడింది. ఆ కథనం ఏంటి, ఆ కథనం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటి, ఇప్పటిదాకా ఉన్న ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవి నిజాలయ్యే అవకాశం లేదు అనే విధంగా మాట్లాడే స్థాయికి ఇది ఎలా వెళ్ళిపోయిందో ఒకసారి నేను ఆ పాయింట్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేశాను. ఇది కావాలంటే మాత్రం ఫస్ట్ క్వశ్చన్ మనం చూడాలి. ఫస్ట్ క్వశ్చన్లో ఇప్పటికే 3 పర్యాయాలు మోదీ పీఎంగా ఉన్నారు. ఇప్పుడు 4వ పర్యాయం అంటూ గెలిస్తే ఎన్డీఏ ప్రభుత్వము మోడీ కాకుండా ఎవరు పీఎం అయ్యే అవకాశం ఉందంటూ రాయిటర్స్, ఇది ఒక అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ, మనందరికీ తెలుసు. ఇందులో అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూస్ ఏజెన్సీ, దాంట్లో ఉన్న ఈ ఆర్టికల్లో ఉన్న అంశాలు ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. మోడీ తర్వాత పీఎం ఎవరయ్యే అవకాశం ఉంది అన్నప్పుడు ఎవరికి వాళ్ళు అంచనాలు వేసుకుంటున్నారు, కానీ రాయిటర్స్ లాంటి సంస్థ దానికి సంబంధించి నెక్స్ట్ ఆప్షన్లో అమిత్ షా, ఆ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్, అలా మాట్లాడుతూ ఈ అవకాశము చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆ కథనము ప్రసారం అయిపోయింది. సో అది రాసిన వాళ్ళు ఖచ్చితంగా భారతీయులే. అయితే ఇది కూడా పెయిర్ ఆర్టికలా లేకపోతే ఏంటి పరిస్థితి అనే విధంగా దాని మీద డిస్కషన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. అంతేకాకుండా మనం చూస్తున్నాము నిజంగానే పీఎం కావాలి అంటే మోదీ తర్వాత దాన్ని సెలెక్ట్ చేసేది ఆర్ఎస్ఎస్, దాన్ని కన్ఫర్మ్ చేసేది బీజేపీ, దాన్ని అప్రూవ్ చేయాల్సిందో లేకపోతే దాన్ని సపోర్ట్ చేయాల్సిందో ఎన్డీఏ. కానీ ఎన్డీఏలో ఎంతోమంది యువనాయకులు ఉన్నప్పుడు వాళ్ళందరూ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు పేరు, అందులో ముఖ్యంగా లోకేష్ పేరు ఎందుకు వచ్చింది అన్నదే ఇప్పుడు చాలా కష్టంగా మారిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మామూలుగా చూస్తే ఈ కథనం రాసినప్పుడు ఖచ్చితంగా రాయిటర్స్ లాంటి సంస్థ రాసినప్పుడు వాళ్ళు చాలా లాజికల్గా దాన్ని కన్క్లూడ్ చేస్తారు, ఏ కారణాల చేత వీళ్ళు అవకాశం ఉంది అనేది మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ లిస్టులోకి లోకేష్ ఎందుకు వచ్చారు అన్నది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు వరకు అంటే నిజంగానే ఎన్డీఏ కన్వీనర్గా పనిచేస్తారు, దేశవ్యాప్తంగా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, ఇప్పటికే 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, జాతీయ రాజకీయాల్లో కూడా ప్రతి నాయకుడికి తెలిసిన, ప్రతి పర్సన్కి తెలిసిన ఒక వ్యక్తిగా ఆయన అందరికీ సుపరిచితులు.
వీళ్ళన్ని పేర్లలో లోకేష్ పేరు యాడ్ చేయడంతోనే ఈ అసలు సమస్య అన్నది మొదలొచ్చింది. అసలు ఈ రాయిటర్స్ ఆర్టికల్ సెకండ్ క్వశ్చన్లో ఈ రాయిటర్స్ ఆర్టికల్తో ఎన్డీఏలో ఏమైనా చర్చ ప్రారంభమైంది, అసలు ఎందుకు ప్రారంభమైంది అన్నది మనం నెక్స్ట్ క్వశ్చన్గా చూడాలి. ఎందుకంటే రాయిటర్స్ సంస్థని మనము నార్మల్గా అన్ని న్యూస్ ఏజెన్సీస్తోనో న్యూస్ ఛానల్స్తోనో మనం పోల్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాయిటర్స్ అన్నది ఇంటర్నేషనల్ సంస్థ, దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా న్యూస్ ఆర్టికల్స్తో పాటు ఇలాంటి అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్లన్నీ కూడా ఇస్తూ ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని చాలామంది ఇంటర్నేషనల్ న్యూస్ అన్ని కూడా రాయిటర్స్లో వచ్చే దాన్ని బేస్ చేసుకొని వెళ్తారు. అట్లాంటి వాళ్ళు ఇంటర్నేషనల్లో దీని గురించి డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, ఒక విశ్వగురువుగా మోదీని మనందరం ఇప్పటికే ప్రొజెక్ట్ చేస్తున్నాము. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీలో మనము ఇప్పుడు ఉన్నాము. నిజంగానే ఒకప్పుడు అమెరికానో, రష్యానో, చైనానో అని మాట్లాడుకునే దాంట్లో ఆ సరసన భారత్ని కూడా ఇప్పటికే ప్రపంచ దేశాలు చేర్చేశాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రైటర్స్ ఆర్టికల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్, ఏజెన్సీస్ వాటిని కూడా దాన్ని క్యారీ చేస్తాయి. అక్కడ లోకేష్ పేరు రావాలన్నది ఇక్కడ ప్లాన్ ఎందుకు జరిగింది అన్నది ఇప్పుడు ఎన్డీఏలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే చాలామంది కోరుకుంటోంది అమిత్ షా అయ్యే అవకాశం ఉంది అని, లేదా యోగి ఆదిత్యనాథ్ని తీసుకొచ్చి పీఎంగా చేస్తే దేశ ఆలోచన విధానం మొత్తం మారిపోతుందనే విధంగా మాట్లాడుతున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ కూడా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పనిచేశారు. అటు ఆర్ఎస్ఎస్ కానివ్వండి, ఇటు ఎన్డీఏ కానివ్వండి, బీజేపీలో కానివ్వండి ఒక సపోర్ట్ ఉన్న నేత, లేదా ఇప్పుడు కొత్తగా ఉన్న బీజేపీ అధ్యక్షుడు, ఇలాంటి పేర్లు కాకుండా ఎక్కడికో చంద్రబాబు నాయుడు కనెక్ట్ చేశారు. అక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళింది అన్నది ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్ అయితే వచ్చేసింది. సో ఇది ఖచ్చితంగా ఎన్డీఏలో భారతదేశంలో పీఎం అయ్యే స్థాయిలో ఎవరున్నారు అన్న డిస్కషన్ ఏదైతే ఉందో ఆ డిస్కషన్లో ఈ పేరు రావడం ఎందుకు అన్న దాని మీద చాలా క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. దీనికి తోడు ఎన్డీఏ మొదటి నుంచి కూడా వారసత్వ రాజకీయాలకి దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తుంది. వారసత్వ రాజకీయాలకు సంబంధించిన అంశాన్నే తెరపైకి తీసుకొని వచ్చి గాంధీ ఫ్యామిలీసు, గాంధీకి సంబంధించిన సక్సెసర్సు వాళ్ళతోనే దేశాన్ని ఎందుకు నాశనం చేశారు అన్నది ప్రశ్నిస్తుంటారు. కానీ ఇప్పుడేమో ఎన్డీఏలో ఉన్న వాళ్ళే వాళ్ళ వారసులని తీసుకొస్తున్నారని, దాంట్లో పీఎం స్థాయికి లోకేష్ పేరు తీసుకురావడం అన్నదాన్ని చాలామంది ఇవాళ నవ్వుకునే పరిస్థితి. అది లోకేష్ని చంద్రబాబు నాయుడు నవ్వుల పాలు చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఇలాంటి కథనము ప్రచారం అవ్వడము, అది ప్రచురితం అవ్వడము, ఆ నేపథ్యంలో లోకేష్ పేరు ఎందుకు వచ్చింది అన్నదాన్ని అటు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది ఖచ్చితంగా పెయిడ్ ఆర్టికల్ అయితే ఎంతో కొంత ఎన్డీఏని నడిపించానని చెప్పుకుంటున్న చంద్రబాబు తన కొడుకునే పీఎం చేసేందుకు ఫ్యూచర్లో ఏమైనా పావులు కదుపుతారా అని ఆలోచన వచ్చేలాగా, అలాంటి విశ్లేషణ చేసేందుకు ఒక అవకాశాన్ని కల్పించేలాగా ఇది మనకు అనిపిస్తుంది. ఇక దీనికి తోడు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎన్డీఏ అన్నది లాస్ట్ ఎన్నికల సమయంలో చూసినప్పుడు పూర్తి స్థాయి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. ఈసారి ఏమో ఎంతో కొంత చంద్రబాబు నాయుడు మీద, నితీష్ కుమార్ మీద ఆధారపడిందన్న నేపథ్యంలో ఆయన ఏమైనా ఆలోచనలోకి వెళ్తున్నారన్న అనుమానం కూడా, అంటే ఇక్కడ అనైక్యత ఉందా, వాళ్ళ మధ్యలో అంత కాన్ఫిడెన్స్ లేదా అనే విధంగా కూడా డిస్కషన్ జరిగేదానికి కారణంగా అయిపోయింది. ఇక థర్డ్ క్వశ్చన్ ఇక్కడ అరైజ్ అవుతుంది. లోకేష్ని ప్రమోట్ చేసేందుకు ఏమైనా జరుగుతున్న ప్రయత్నాలా, ఆ ప్రయత్నాలు ఏమైనా బహిరంగంగా బయటపడుతున్నాయా, ఏమైనా బయటపడుతున్నాయన్న ఒక నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అంటే ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని పరిణామాలని మనము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అబ్జర్వ్ చేసే నేపథ్యంలో ఎంతో కొంత మీడియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏం చెప్తారు అని అంటే, చంద్రబాబు నాయుడు ఈజ్ మోర్ ఫ్రెండ్లీ విత్ మీడియా, సో అందుకని ఆయన కొద్దిగా మీడియా వాళ్ళు ఆయన ఎక్కువ ఇష్టపడతారు. చిన్న జర్నలిస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఛానళ్ళ ఎండీల వరకు కూడా ఆయన అంటే ఎంతో కొంత పాజిటివ్ దృక్కోణంలో చూస్తారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో చూసినప్పుడు మీడియా వాళ్ళకి ఎవరికి పెద్దగా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకపోవడము, చాలామంది మీద అణచివేత దూరంతో ఉన్నారు అన్న ఒక ఆరోపణ కూడా మనకు వినిపించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అలా ఉండరు అన్నది ఒక మాట పెడుతుంటారు. అందుకని ఆయన ఏదైనా అడిగితే చేసి పెడుతుంటారు అని. కానీ ఇప్పుడు వచ్చిన ఈ కథనాలు ఏవైతే ఉన్నాయో జాతీయంగా, అంతర్జాతీయంగా లోకేష్ని ప్రమోట్ చేసే నేపథ్యంలో కొన్ని క్వశ్చన్లు రైజ్ అవుతుంది. మనం గతంలో కూడా చూసాం, తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ని సీఎం చేసి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతారని. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డిస్కషన్ జరుగుతుంది. అదేంటంటే లోకేష్ని సీఎం చేసి చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతారు, తద్వారా జాతీయ రాజకీయాల్లోనూ ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాభం చేకూరేలాగా ఇద్దరు కలిపి, అంటే తండ్రి కొడుకులు కలిపి వర్క్ చేస్తారు అనే విధంగా చాలామంది వస్తారు. అది జరగాలని కూడా చాలామంది కోరుకుంటున్నారు. ఇప్పటికీ డబుల్ ఇంజన్ సర్కార్ అనుకున్నప్పుడు ఎన్డీఏలో ఎవరో ఉండే బదులుగా ఎన్డీఏలో ఒక కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు అక్కడ కీలకమైన పదవుల్ని చేపడితే, ఇక్కడ సీఎంగా లోకేష్ ఉంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాష్ట్రం మరి కాస్త అభివృద్ధి పదంలోకి వెళ్తుంది అన్నది అందరూ భావించారు. కానీ దీన్ని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేయడం కోసం జరిగే ప్రయత్నం వేరు,
జాతీయ స్థాయిలో జరిగే సమస్యలను కూడా ఈయన సాల్వ్ చేస్తున్న విధంగా చెప్పబోయి నవ్వుల పాలైన సిచ్యువేషన్ మనం చూసాం. ఇప్పుడు అక్కడ సరిపోదన్నట్టుగా ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని ప్రమోట్ చేసే నేపథ్యంలో ఈ పేర్లు రావడము, ఇలాంటి పేర్లు రావడం అనేది మాత్రం ఖచ్చితంగా అది నెగిటివ్గానే మారుతుంది అన్నది. అంతేకాకుండా మనం చూస్తూనే ఉంటాము, మొన్నటికి మొన్న నారా బ్రాహ్మణికి ఒక అవార్డు వస్తుంది. ఆ తర్వాత కరెక్ట్గా వారం 10 రోజుల తర్వాత ఏ జాతీయ మీడియా సంస్థ అయితే ఆమెకి అవార్డు ఇచ్చిందో అదే సంస్థకి లక్షల రూపాయల పేమెంట్ జరుగుతుంది అడ్వర్టైజ్మెంట్ పేరుతో. సో దాన్ని వైసీపీ ఎలా ప్రొజెక్ట్ చేస్తోంది, ఈ ఇచ్చిన డబ్బులతో ఆ అవార్డు కొన్నారు అని. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకి ఒక అవార్డు వస్తుంది, కొద్ది రోజుల తర్వాత ఆ మీడియా సంస్థకు కూడా కొన్ని పేమెంట్స్ అవుతాయి. సో వీటిని బట్టి ఆ ప్రమోట్ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఇలా బహిరంగంగా మారిపోతున్నాయా? ఇల్లాజికల్ ఆర్టికల్స్ నిజంగానే రాయిటర్స్ లాంటి సంస్థ రాస్తుందా? అక్కడ పెయిడ్ అంటే డబ్బులు అన్న అంశం లేకుండా అలా జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరు నమ్మరు, ఎందుకంటే అంత పెద్ద సంస్థలు డబ్బులు తీసుకుని ఆర్టికల్స్ రాస్తుంటే ఎవరు ఖచ్చితంగా నమ్మే పరిస్థితి. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మాత్రం జరిగే అవకాశం ఉందేమో అని అనుమానం వచ్చేలాగానే ఇది అవుతుంది అన్న దాంట్లో అనుమానం ఏం లేదు. ఇక రాయిటర్స్ ఆర్టికల్ డ్యామేజ్ కంట్రోల్కు జరుగుతున్న చర్యలు ఏంటి అనేది మనకి 4th క్వశ్చన్గా మనము ఇక్కడ చూడాల్సి వస్తుంది. రాయిటర్స్ ఆర్టికల్ రాసేసింది, మోదీ తర్వాత ఎవరు అన్నది, దాంట్లో కొన్ని లాజికల్ నేమ్స్ ఉన్నాయి, కొన్ని ఇల్లాజికల్ నేమ్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడిని ఎందుకు ఎన్డీఏ ముందుకు తీసుకెళ్తుంది, ఎందుకు చేస్తుంది, ఒకటైతే లోకేష్ ఎందుకు ఆ లిస్టులో పెట్టారు అన్న దాని మీద అయిన తర్వాత ఇప్పుడు వెంటనే ఈ అంశాన్ని బయట తీసుకురావడం కోసం ఈ దానిలో నుంచి, ఈ సమస్య నుంచి బయటపడడం కోసం అధికారికంగా ఇలాంటిది ఏమీ లేదు అని చెప్పే ప్రయత్నం చేయడం అన్నది ఒకటి. ఆ ఆర్టికల్ కేవలము ఆ ఆర్టికల్ రాసిన జర్నలిస్ట్ వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పే ప్రయత్నం చేయడము. అంతేకాకుండా పార్టీ నుంచి కొద్దిగా సాఫ్ట్ డినైల్స్, అంటే అలాంటిది ఏం లేదు ఆమె పర్సనల్గా అంతే అని చెప్పే ప్రయత్నం చేయడము. అంతేకాకుండా ఈ ఆర్టికల్కి సంబంధించి ఎక్కువ చర్చ జరిగే పరిస్థితుల నేపథ్యంలో దాన్ని వీలైనంత డైల్యూట్ చేసేందుకు వేరే అంశాలపైన దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయడము. అంతేకాకుండా మేము కూటమితో కలిసి ఉంటాము అని చెప్పేందుకు జరిగే ప్రయత్నాలు నిన్న మనం చూసాం. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చి బయట మాట్లాడినా ఏదో ఒక సమస్యకైనా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఉంటారంట. నిన్న ఏదో పదవి బాధ్యత అని ఒక ప్రోగ్రాం చేసి దానికి అది కూడా అందులో భాగస్వామ్యం అని చెప్పి ఏదో ఒక డిస్కషన్ అయితే చేస్తారు ఖచ్చితంగా. అట్లా ఆ ఇమేజ్ ఏదైతే డ్యామేజ్ అయ్యిందని అనుకుంటున్నారో దాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ రాయిటర్స్ రాసిన ఈ ఆర్టికల్ దాన్ని డినై చేసే క్రమంలో ఎన్డీఏ ముఖ్యంగా టీడీపీ పార్టీ తలమునకలు అవుతుందని మనం చెప్పొచ్చు.